హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు డైలీ కిచెన్. అందరూ బాగున్నారా అండి? ఈరోజు మన రెసిపీ బంగాళదుంప ముద్ద కూరని ఏ విధంగా చేయాలో చూపిస్తున్నానండి. దీనికోసం ముందుగా బంగాళదుంపల్ని బాగా క్లీన్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో వేసుకొని వాటర్ సాల్ట్ వేసుకున్న తర్వాత పాత్ర అడుగు భాగంనైతే ఒక గుడ్డతో బాగా తుడుచుకోవాలి. ఎందుకంటే కాయిల్ మీద పెడతాం కాబట్టి అది పాడవకుండా గుడ్డతో బాగా తుడుచుకోండి. తర్వాత స్విచ్ ఆన్ చేసి మనం కుకింగ్ మోడ్లోకి పెట్టుకోవాలండి. ఇప్పుడు చూడండి, మధ్యలో చూపిస్తున్నాను ఎంత చక్కగా ఉడుకుతున్నాయో. చాలా తొందరగా కూడా ఉడుకుతున్నాయండి. ఇప్పుడు నేను ఇక్కడ ఉడికిందో లేదో చూస్తున్నాను. చూడండి, చాలా తొందరగా ఉడుకుతున్నాయి. అది కూడా చాలా మెత్తగా ఉడికిపోయిందండి. ఒక్కసారి మీరు కూడా ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ ఉంటే ట్రై చేసి చూడండి, చాలా తొందరగానే అవుతుంది. చూడండి, నేను ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసేసానండి. వీటిని పక్కకు దించుకొని ఒక గిన్నెలోకి వాటిని వేసుకున్న తర్వాత చల్లని నీళ్ళు వేసి వాటి యొక్క తొక్కననేది తీస్తున్నాను. చూడండి ఎంత మెత్తగా ఉడికాయో. ఇప్పుడు తొక్కలన్నీ తీసిన తర్వాత మనం ముందుగా వీటిని మిక్సీ పట్టుకోవాలి, ఒకదాని తర్వాత ఒకటి. ముందుగా అల్లం, వెల్లుల్లి, కొబ్బరి మిక్సీ పట్టుకున్నాను. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు మిక్సీ పట్టుకున్నాను. టమాటాలను కూడా మిక్సీ పట్టుకొని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే పాత్రని మళ్ళీ కరెంట్ కుక్కర్లో పెట్టి స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసుకొని బాగా కలుపుకోండి. చూడండి, ఇక్కడ వార్ మోడ్కి వచ్చేసింది. మళ్ళీ దీన్ని నేను కుకింగ్ మోడ్కి సెట్ చేసుకుంటున్నానండి. తర్వాత పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోండి. ఇక్కడ కరెంటు కుక్కర్లో వంట అంటే ఏమీ భయం లేదండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకు వార్ మోడ్కి మాటిమాటికి వచ్చేస్తుంది. దాన్ని మనం కొంచెం హీట్ తగ్గాక కుకింగ్ మోడ్లోకి సెట్ చేసుకుంటూ ఉండాలండి, అంతేనండి. తర్వాత నేను ఇక్కడ కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకొని అదేవిధంగా ముందుగా మిక్సీ పట్టిన అల్లం, వెల్లుల్లి, కొబ్బరి మిశ్రమాన్ని, టమాటా మిశ్రమాన్ని వేసుకొని బాగా కలుపుకుంటున్నానండి. బాగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్న తర్వాత ఇక్కడ నేను మసాలా దినుసులు యాడ్ చేస్తున్నాను. అవి ఏంటంటే కారం, హోల్ వీట్ గరం మసాలా, జీలకర్రని వేసుకున్నానండి. వీటిని కూడా బాగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను అయితే వేసుకున్నాను. వీటిని అంతా ఇలా కూడా మనం వేపిన తర్వాత ఆఫ్ చేసుకోవచ్చండి. కాకపోతే మనకి ముద్దకూర కావాలి, అందుకోసమని కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. అలా తిన్నా కూడా చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. మీకు ఎలా కావాలంటే అలా ట్రై చేయండి. ఫంక్షన్స్లో నాన్ వెజ్ లేనప్పుడు ఏ కూర ఉన్నా లేకపోయినా ఈ బంగాళదుంప గ్రేవీ కూర కంపల్సరీగా ఉంటుంది కదండి. మనం కూడా ఇంట్లో అదే విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, కూర అయితే మనకి దగ్గర పడిపోయింది. ఇక్కడ మనం వార్ మోడ్కి వచ్చినంత వరకు చూడకూడదు. మధ్య మధ్యలో చూసుకుంటూ మనకి ఏ కన్సిస్టెన్సీలో కావాలో అప్పుడు మనం స్విచ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి. చూడండి ఎంత బాగుందో. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.